ఆ చిట్టమ్మ అంత నాటకం ఆడిందేంటమ్మా? ఎంత ధైర్యం లేకపోతే మీ ఇంట్లోకి అడుగు పెట్టి మీ ఇంటి కోళ్ళగా నటిస్తుందా? నటిస్తుందిరా, నటిస్తుంది. నటించడం దానికొక్కదానికే వచ్చు అనుకుంటుందేమో. నేను నటించడం మొదలు పెట్టేసరికి అది ఈ భూమి మీదకే వచ్చుండదు. నటనలో మీ ముందు అదెంతమ్మా పిల్లి బిత్తిరిది? ముల్లుని ముల్లుతోనే తీయమన్నట్టు అది నటిస్తుంది కాబట్టే దానికన్నా గొప్పగా నటించి దాని చాప్టర్ క్లోజ్ చేయాలి. అంటే చిట్టెమ్మని నువ్వు లేపేస్తున్నావు. అమ్మా, నువ్వు విన్నది నిజమే. పెళ్లి కూతురు వేషంలో ఉన్న చిట్టెమ్మని నువ్వు పొడిచి పొడిచి చంపాలి. మీరు చెప్పినట్టే చంపేస్తానమ్మా. కాకపోతే కేసు నా మీదకి రాకుండా చూసుకోండి. మీ మీద అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. ఇక యుద్ధం మొదలెట్టండి అమ్మా. తోడబుట్టిన సెల్లెలున్నా కూడా నీ అంత సాయం చేసేది కాదేమో. నీ మేలు ఎలా తీర్చుకోవాలి సెల్లే? నన్ను చెల్లి అని పిలిచావు కదా, అది చాలక్క, ఇంకేం అక్కర్లేదు. కాకపోతే ఒక చిన్న విషయం, నువ్వు ఆ గదిలో విడిచిన బట్టలు కాంతమ్మ చూసేసింది. అంటే చిట్టి లోపలికి వచ్చిందని కాంతమ్మకి తెలిసిపోయిందా? అవునమ్మా, అవతారం గారు స్పృహలోకొచ్చారు. పెళ్లికూతురు వేషంలో ఉంది చిట్టి అని చెప్పేశారు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటపడ్డా ఎలా? నువ్వేం భయపడకమ్మా. వీళ్ళ ఆచారం ప్రకారం నీ మొహానికి ఉన్న ముసుగు తీయటానికి వీల్లేదు. ఆ విషయం కాంతమ్మకు కూడా తెలుసు. అలా అని తెగించి నీ మొహానికి ముసుగు తీసే ధైర్యం కాంతమ్మ చేయదు. ఎందుకంటే నువ్వు చిట్టమ్మ కాకపోతే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో కాంతమ్మకి బాగా తెలుసు. అవునండి, అవతారం చెప్పినా కూడా పెళ్లికూతురు వేషంలో ఉంది చిట్టినా కాదా అని అనుమానంలో ఉంది కాంతమ్మ. మీరీ మార్వాడి వేషంలో ఉండడమే మంచిది. అలాగే పెళ్లి కూతురేసంలో ఉంది నేనా కాదా అని తెలుసుకునే లోపే ఈ ఇంటి నుంచి బయటపడాలి. లత, ఈ ఇంటి నుంచి బయటకెళ్ళడానికి ఏరే దారేమైనా ఉందా? ఉందక్క, పదండి చూపిస్తాను. ఏంటమ్మా హంస అగర్వాల్, నిశ్చితార్థానికి ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికెళ్తున్నావమ్మా? ఏం లేదు కాంతమ్మా. అమ్మాయి బయట సరిగా చూడలేదు అంటే ఒకసారి చూపిద్దామని వెళ్తున్నాము. ఆహా, దానికి అంత తొందరే ఉంది బుజ్జమ్మ గారు. అమ్మాయి చూడాల్సినవి, నేను చూపించాల్సినవి చాలా ఉన్నాయి. అమ్మాయికే కాదు, మీకు కూడా చాలా చిత్రాలు విచిత్రాలు చూపించాలని మా వాళ్ళు తహతహలాడిపోతున్నారు.
అమ్మాయిని తీసుకెళ్లి రెడీ చేసి తీసుకొస్తే ఆ నిశ్చితార్థం ఏదో జరిపించేసి అమ్మాయి చూడాలనుకునేవి కాదు, అమ్మాయి ఊహించనివి కూడా చాలా చూపించేస్తాం. వెళ్ళండి, తీసుకెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకురండి. ఆ అలాగే కాంతమ్మా. ఉమ్. రా చిట్టమ్మా. ఏమన్నారు? చిట్టెమ్మ? ఆహాహాహా. నేనన్నది హంసమ్మా అని మీకు చిట్టమ్మలా వినిపించింది. రామ్మా హంస అగర్వాల్ రా. అమ్మా విన్నావా బుజ్జమ్మ ఏమందో? విన్నానే, నేను వినడం కాదు. అదే గనక చిట్టి అయితే ఇంకా సేపట్లో దాని చావు అరుపులు ఇక్కడున్న పెళ్లి వాళ్ళంతా వింటారు. పదండి. ఇంకా ఆలస్యం ఎందుకండి? ముహూర్తానికి టైం అయిపోతుంది కదా. అబ్బాయికి అమ్మాయికి దండలు మార్పించి ఆ రింగులేవో తొడిగించేస్తే ఓ పని అయిపోతుంది కదా. మేముంది అందుకే కదా భర్త గారు. ఏంటి బుజ్జమ్మ గారు, అబ్బాయికి అమ్మాయికి దండలు మార్పించేద్దామా? ఆ అలాగేనండి, మేమొచ్చింది అందుకేగా. మార్పించండి మార్పించండి. ఇంకెందుకు నాన్న ఆలస్యం? దండలు మార్చేసుకోండి. అలాగే నాన్న. వెళ్ళమ్మా. మార్చుకోండి. ఒక్క నిమిషం. ఏంటమ్మా ఎందుకు ఆపావు? జరిగే పెళ్లి విషయాల్లో మన వైపు అన్ని క్లియర్గా ఉన్నాయి. అమ్మాయి వాళ్ళ వైపు నుంచి ఇంకొక క్లారిటీ కావాల్సింది. ఏంటి మా వైపు నుంచి క్లియర్ కావాల్సినవి ఉన్నాయా? ఏంటవి? మీ హంస అగర్వాల్, అదే మా ఇంటికి కాబోయే కోడలు, విజయవాడలో ఓ అబ్బాయిని ప్రేమించిందట.
అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుందట. ఫోన్లోనా? మీకే ఎవరు చెప్పారు? మా అక్క కాబోయే కార్పొరేటరే కాదు, గొప్ప పారిశ్రామికవేత్త. ఒక విజయవాడలోనే కాదు, విజయనగరం దాకా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళే చేరేశారు ఈ అమ్మాయి చరిత్ర మొత్తమును. కరెక్ట్. తనని గనక పెళ్లి చేసుకోకపోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చంపేస్తానన్నాడట. ఎవరు చెప్పారండి? వాడు చంపితే మాత్రం చూస్తూ ఊరుకుంటామా మేము? ఏవోనండి, ఇందాక ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఏంటి మీకా? ఆ ఈ పెళ్లి గనక జరిగితే మీ హంస అగర్వాల్ని చంపేస్తాను అన్నాడు. ఏది? చంపమనండి, చూస్తాం. వాడికి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే నా ముందుకి రమ్మనండి. అయ్యో, ఈ మాటలన్నీ మీరు ఇప్పుడు అంటున్నారు. నేనైతే వాడు ఫోన్ చేసినప్పుడే అన్నాను. దాంతో వాడు రెచ్చిపోయి ఓ 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటానన్నాడు. సరే రారా, నువ్వు ఏమాత్రం పోటుగాడివో నేను చూస్తా అన్నా. నాకు తెలిసి ఈ పాటికి వచ్చేసుంటాడు. వచ్చేసి ఉంటాడేంటమ్మా? ఆల్రెడీ వచ్చేసాడు. ఒక్కసారి అటు చూడండి. ఇక్కడ కాంతం అంటే ఎవరు? నేనే కాంతమ్మని. నువ్వేనా ఆ లవర్వి? ఎస్, నేనే ఈ హంస అగ్రవాల్ లవర్ని. భుజమ్మ గారు, మా అమ్మాయి లవర్ కాదండి. ఏంటి? ఏటి లవర్ కాదా? మరి ఇంతకీ ఏడేవడో? ఎవడైతే మనకెందుకమ్మా, మనం మాత్రం మౌనంగా ఉందాం. నా పేరు రాహుల్. జైల్లో రాళ్లు కొట్టుకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు రాహులేంట్రా? వాడికి నీకు అసలు పోలికే లేదు. నోర్మయ్, ముసలి డొక్కు మొహం దానా. రేయ్, నేనెవరో తెలుసా? బుజ్జమ్మ, బెజవాడ బుజ్జమ్మ. నువ్వు బెజవాడ బుజ్జమ్మ అయితే నాకేంటి, మిరపకాయ బజ్జీ అయితే నాకేంటి? నేను ఈ హంస అగ్రవాల్ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ చదువుతోటి ఒకసారి కాలేజీలో టూర్కి వెళ్ళినప్పుడు ఒక బలహీన క్షణంలో తప్పు కూడా చేసేసాం. నోర్మి, అసలు ఎవడ్రా నువ్వు? ఏంటే హంస, గొంతు మారిపోయిందేంటి? హైట్ కూడా పెరిగిపోయిందేంటి? కొత్త పెళ్లి కొడుకుని చూడగానే బాడీలో పాటలన్నీ మార్చేసావా ఏంటి? నర్మోయ్, ఎవడ్రా నువ్వు? మా ఇంటికి వచ్చి నా కాబోయే భార్యతో పిచ్చివాగుడు వాగుతావా? మర్యాదగా బయటకెళ్ళు, లేదంటే కాళ్ళు ఎర్రగొట్టి బయట పడేస్తాను. నోరుమయ్యరా, అది నా లవర్రా. నేనేరా దానికి కాబోయే మొగుణ్ణి. మేము మాట్లాడుకుంటాం, కాదని మధ్యలో దూరేమనుకో మధ్యలో దరువైపోతురు. ఎంత మాట అన్నావురా? నిన్నసలు చం... ఆగు నాన్న, ఇది వీళ్ళకి వాళ్ళకి సంబంధించిన విషయం. ఈ పెళ్లి చూపులకు ముందు ఆ అమ్మాయి వీడికి ఏం మాటిచ్చిందో, వీడు ఆ అమ్మాయికి ఏం మాటిచ్చాడో వాళ్ళిద్దరిని తేల్చుకొని ఆ తర్వాత ఈ పెళ్లి చెయ్యాలో ఆపాలో నేను డిసైడ్ చేస్తాను. ఏయ్, వాడు డిసైడ్ చేసేది, నువ్వు డిసైడ్ చేసేది ఏంటి?
పనికి మాలిన సన్నాసి, నీ పిచ్చి ప్రేలాపనలు బయట పెట్టుకో. నిశ్చితార్థంలో అల్లరి చేశావో నించున్న చోటే పాతేస్తా. ఏమనుకుంటున్నావో ఏంటో. అబ్బచ్చా, మీరు పాతేస్తుంటే నిల్చొని గోతులు తవ్వుతాం మరి. అసలు ఈ ముసలి బ్యాచ్తో నాకు అనవసరం. నువ్వు చెప్పు హంస అగ్రవాల్, నన్ను పెళ్లి చేసుకుంటావా? ముక్కలు ముక్కలుగా నరికి చంపేయమంటావా? ఏడ్రా ఏడ్రా నువ్వు సంపేది? అయ్యో నువ్వు ఆగమ్మా, ఆగు. అందరికీ చెప్పేది ఒకటే విషయం, ఆడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ నిశ్చితార్థం జరగకూడదని, ఈ పెళ్ళి ఆగిపోవాలని ఎవరో విని అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారు. ముందు వాడిని బయటికి పంపించండి, లేదంటే నేను కొట్టే దెబ్బలకి వీడు కుక్క చావు చేస్తాడు. ఏటే బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడడానికి ఇక్కడ పూల రాజు ఎవడో లేడు. అంటే ఇడు పుల్రాజు అన్నమాట. పెదమ్మా, ఈ ఎదవ నాకు బాగా తెలుసు. అంటే ఇడు పుల్రాజు అన్నమాట. పెదమ్మా, ఈ ఎదవ నాకు బాగా తెలుసు. చాందిని అంటే చెప్పినట్టు ఇడు పెళ్లి కూతురులు ఎవరు కాదు, పుల్రాజని పర్వ చండాల పెదవ. ఓహో అలాగా, అయితే నీకు వాడు తెలుసన్నమాట. అవును పెద్దమ్మా, తెలుసు. హలో, నేను మీతో మాట్లాడుతుంటే నువ్వు ఆ ముసలిదాంతో మాట్లాడతావేటి? ఏటో చెప్పు, నన్ను చేసుకుంటావా లేక చంపేయమంటావా? ఏంట్రా చంపుతా చంపుతా అంటున్నావు? నిజంగా నీవు పోటుగాడివే అయితే ఆ అమ్మాయి మీద చెయ్యి వేయరా చూద్దాం. విన్నారు కదా బాబాయ్లు, ఆంటీ గారు ఏం చేసుకుంటారో చేసుకోమంటున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం? దొరికిన వాళ్ళని దొరికినట్టు వేసేయండి రా, వేసేయండి, వెళ్ళండి. అమ్మ అలా చూస్తూ ఉంటాయంటమ్మా, వెళ్ళి వాళ్ళని ఆపుదాం అమ్మా. రేయ్, నిన్నాగమని చెప్పానా? వాళ్ళని తేల్చుకొని ఆ తర్వాత మిగిలిన వాళ్లతో మనం తేల్చుకుందాం. భార్య గారండి, చూడపోతే వాళ్ళని చంపేసేలా ఉన్నారండి. పోలీసులకు ఫోన్ చేయండి. మీరు కొంచెం ఆపుతారా? నేను ఆపలేక, పోలీసుల్ని పిలవలేక ఆగాననుకున్నారా? జరిగే సినిమా చూడండి, నిజానిజాలు మీకే తెలుస్తాయి. ముందు దీన్ని ముసుగు తీసేస్తే వదిలేరా? ఏం చేస్తున్నావు? వదలు. ఎక్కడికి నాన్నా? అమ్మ పెళ్లి కూతుర్ని చంపేసేలా ఉన్నాడమ్మా. నువ్వు గనక ఒక్క అడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఒట్టు. ముసుగు తీ. నన్నే నెడతావా ముసలి డొక్కు మొహమా? నీ సంగతి చెప్తానుండు.